నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అనుచిత వ్యాఖ్యలపై కదం తొక్కిన మహిళా లోకం. వినుకొండ మిన్నంటిన నేస్తనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొల్లా బ్రహ్మనాయుడు. రషీద్ సంవత్సరిక సందర్భంగా నివాళి. రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివిఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు ప్రసారం చేసిన సాక్షి టీవీ యాజమాన్యం వైఎస్ భారతిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా మహిళలపై వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం వినుకొండ పట్టణంలో మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్, మహిళా సంఘం నాయకులు షేక్ షకిల మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనను పారద్రోలి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసిన బుద్ధి రాలేదన్నారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచే విధంగా భారతిరెడ్డి తన ఛానల్లో చేయించిన అసభ్యకర వ్యాఖ్యలను సభ్య సమాజం ఖండిస్తుందన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న సాక్షి పత్రిక ఛానల్ ను ప్రజలు బహిష్కరించాలని, అనుమతులను తొలగించాలని డిమాండ్ చేశారు. మహిళల విషయంలో వాళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వేశ్యల రాజధాని అని మాట్లాడిన ఆ శ్రీనివాస్, కృష్ణంరాజు వాళ్ళ సమర్థతని మా మహిళలు ఒక 3 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ మేము ఖండిస్తున్నాము. దీనిలో భాగంగా కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు తప్పించుకొని. వాళ్ళని పట్టుకొని మమ్మల్ని ఇంత ఇదిగా అనుచిత వ్యాఖ్యలు చేసి సభ్య సమాజమే నివ్వెరపోయేలాగా మా మీద విషం చిమ్మిన వాళ్ళని తేలిగ్గా వదలకూడదు. మొదటి నుంచి కూడా మహిళల్ని ఈ రకంగా వేసెలండం చాలా తప్పు. అయిన దానికి కాని దానికి ఆ మాట వాడుతుంటారు. మేము ఈ సందర్భంగా ప్రత్యేకించి ఇంకొక ఉద్యమం కూడా మొదలు పెడుతున్నాము. ఏంటంటే అసలు వేశ్య అనే పదము బ్యాన్ చేయాలి. ఆ పదం ఉపయోగించుకొని అయిన దానికి కాని దానికి అదే చెప్తున్నారు. అందుకని మాకు ఆ చట్టబద్ధంగా ఆ మాట వాడిన వాళ్ళని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేసేసి ఇంకా వాళ్ళ జీవితాంతము వాళ్ళ బతుకులు అలాగే ఉండేలాగా మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆ కృష్ణంరాజు, ఆ కొమ్మినేని శ్రీనివాస్ వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేస్తే శ్రీనివాస్ని మీడియా వాళ్ళు ఇంకొక మాట కూడా వాడారు, ఇంకా సమర్థించుకుంటున్నారు సంకర్ జాతి మహిళలు అని. సంకర్ జాతి మహిళలు ఏంటండి? సంకర్ జాతి అసలు సంకర్ జాతి అనేది వాళ్ళు దేవుడి పేర్లు పెట్టుకున్నారు. ఇద్దరు పెట్టుకోవడానికి దరిద్రంగా మాట్లాడుతున్నారు, రాక్షస భాష మాట్లాడుతున్నారు. వాళ్ళని సంకర్ జాతి అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటని బ్యాన్ చెయ్యాలి. ఇక మీద మీరు తీసుకునే శిక్షలు ఎలా ఉండాలి అంటే మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితులను క్షమించరాని నేరంగా పరిగణించాలి. మాకు ఒప్పగిస్తే మేము ఆ శిక్ష మేమే వేస్తాము. కాకపోతే చట్టం మా చేతిలో తీసుకోలేం కాబట్టి చట్టానికి మేము విన్నవించుకుంటున్నాము. ఇంకా ఈ ఉద్యమం కొనసాగిస్తాము మా జోలికి రాకుండా ఉండేందుకు. ఈరోజు మేము ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. మా బాధను అర్థం చేసుకొని ఖచ్చితంగా మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ, అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేస్తే ఆయన ఏమంటున్నాడు, నేను సీనియర్ సిటిజన్ని, నన్ను వదిలేయండి. సీనియర్ సిటిజన్ ఎందుకు? వయసు చేసేటప్పుడు తెలీదా? మాట్లాడేటప్పుడు తెలీదా? ఆడవాళ్ల పట్ల ఇంత సీనియర్ సిటిజన్ అయ్యి కూడా ఆ సంస్కారం లేకపోవడం అనేది అసలు సభ్య సమాజం తలదించుకోవాలి. అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధించాలంటే రెండో వాళ్ళు ఆడపిల్లల పట్ల మాట్లాడకూడదు అనే భయం వచ్చేలాగా శిక్షించాలి. మేమందరము మూకుమ్మడిగా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ప్రభుత్వం మాకు స్పందించి మేము కోరిన కోరిక వేశ్య అనే పదాన్ని డిక్షనరీలోంచి తొలగించాలి, ఆ మాట వాడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ అందరికి మాకు మద్దతు పలకాలని కోరుకుంటున్నా సమాజం మొత్తానికి. సినీ నటులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను వినుకొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏబిఎం కాంపౌండ్ నందు వినుకొండ గుంటూరు జిల్లా డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు నివాసం నందు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు సినీ నిర్మాత నియోజకవర్గ నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లగడపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. బండ్లమోటు పోలీస్ స్టేషన్ పరిధిలోని మూగుచింతలపాలెం గ్రామ సమీపంలో
పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. వినుకొండ రూరల్ సిఐ బి ప్రభాకర్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేసిన బర్లమోటు ఎస్ఐ బాలకృష్ణ ట్రాఫిక్ నియమాలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించి మోటారు వాహన చట్టం ప్రకారం ఆయా వాహనాలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రయాణికుల ప్రాణాలను లెక్క చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు ఇకపై మరింత కఠినంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ కార్యకర్త రషీద్ సంవత్సరికం సందర్భంగా అతని కుటుంబాన్ని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పరామర్శించారు. రషీద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రషీద్ కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని, హత్య చేసిన దోషులకు శిక్ష పడే వరకు న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాస్తవంగా ఇప్పటికీ దాదాపుగా 11 నెలలు రసీదు హత్య జరిగింది. వినుకొండలో రసీదు హత్య గురించి ఈ రాష్ట్రం మొత్తం కూడా అతి కిరాతకంగా రసీదుని గొడ్డలతో ఆ నరికిన విధానాలని కత్తితో చూస్తే అది అసలు మనుషులేనా? ఇలాంటి ఆలోచన చేస్తున్నటువంటి వారిని ఈ రోజు కూడా మరి అది తప్పు అని చెప్పనటువంటి ఇప్పుడున్న శాసనసభ్యులు మరి అది చాలా బాధాకరం. అది ఎవరు కూడా అలాంటి పనులు చేయకూడదు, దానికి పూర్తి స్థాయిలో కఠినంగా మేము శిక్షిస్తామని చెప్పడం కానీ, వారికి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం కానీ ఈరోజు లేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావటం, ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి మరి ఎంతైనా ఒక ఓదార్పుగా కల్పించేదానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు చాలా మంది ఇది అన్యాయం, ఇది అరాచకం, ఇది ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ చూస్తే తెలుగుదేశం పార్టీ వారు చేసే విధానాలని, వారు చేసే ఏ ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేసిన ఏ మీడియా వాళ్ళను కూడా ఆ మీడియాయే పనికిరాదు అని చెప్పే పరిస్థితి కనపడుతుంది. చూస్తూ ఉంటే బాధేస్తుంది. అది ఎక్కడో ఎవరో అమరావతిలో మాట్లాడటం తప్పు, అది ఆ భాష తప్పు, ఆ రాజుగారు ఎవరో మాట్లాడిన దాన్ని మేమందరం కూడా అది తప్పుగానే భావిస్తున్నాం, తప్పును ఖండిస్తున్నాం. అది తప్పు చేసిన వాళ్ళు ఒకరు, శిక్ష అనేది మరొకరికన్నా విధంగా ఇవాళ సాక్షి పేపర్ల మీద, ఛానల్స్ మీద దాడులు చేయించడం తెలుగుదేశం పార్టీ నైజం ఏందో ఒకసారి కనిపిస్తాము. జరిగిన దాన్ని తప్పు అని ప్రతి ఒక్కరూ చెప్పారు. తప్పు చేసిన వారికి మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా అని అందరం చెప్తున్నాం. కానీ ఇక్కడ సాక్షి మీద దాడి చేయటం, సాక్షి ఛానల్ మీద దాడి చేయటం, ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియదు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.